రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గురవరాజుపల్లి గ్రామంలో వీసా గడువు పూర్తయినా కూడా అక్రమంగా భారతదేశంలో నివాసముంటూ నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డులను కలిగి ఉన్న జైనాబ్ జాతీయుడిపై 2021వ సంవత్సరంలో రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. గాజులమాన్యం పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పీసీ 2035 కె బాలాజీ ఈ కేసు విషయంలో చైనా జాతీయుడికి సహాయం చేస్తారని నమ్మబలికి కేసుకు సంబంధించిన పోలీసు వివరాలను నిత్యం తెలియజేస్తూ అతడి నుంచి 2 లక్షల రూపాయలను తీసుకున్నదిగా రుజువు కావడంతో వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సదరు కానిస్టేబుల్ పీసీ 2035 కె బాలాజీని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న HG03 టి గిరి అనే హోంగార్డ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక, కంకర, ఇతర వస్తువులను రవాణా చేస్తూ ట్రాక్టర్ల డ్రైవర్ల నుంచి లంచం, అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని తమ విచారణలో నిరూపణ అవడంతో జిల్లా ఎస్పీ క్రమశిక్షణ చర్యలో భాగంగా సదరు హోంగార్డ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న HG348 కె రాజ్ కుమార్ అనే హోంగార్డ్ ఇతర మొబైల్ ఫోన్ల నుంచి తనపై అధికారులకు అనధికారికంగా ఫోన్ చేసి సదరు ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు చేశారని తమ విచారణ రుజువు అవడంతో జిల్లా ఎస్పీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సదరు హోంగార్డ్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సస్పెండ్ అయిన సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. పోలీస్ శాఖలో ఎవరైనా సరే క్రమశిక్షణ మరియు వృత్తి నైపుణ్యం యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదని, నలుగురిలో తప్పు చేసినా, 4 గోడల మధ్య తప్పు చేసినా ఎవరు గమనించరని భ్రమపడకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ శాఖ అంటే నిర్దిష్టమైన యూనిఫామ్ కలిగిన సేవ అని, ఎప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ఎవరైనా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోమని, ఎంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు IPS ఘాటుగా జిల్లా పోలీసులకు హెచ్చరించారు.